Hi friends, welcome to our channel DR Creations. Today's special recipe కరకరలాడే కారపు బూందీ. రుచికరమైన కారపు బూందీని ఎలా తయారు చేద్దామో చూసేద్దాం పదండి. కారపు బూందీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, వేరుశనగపప్పు, పసుపు, కరివేపాకు, వంట సోడా, చిన్నులపాయలు, ఆయిల్, వాటర్. ముందుగా 2 కప్పులు శనగపిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా పిండి స్మూత్గా వస్తుంది కలిపేటప్పుడు. ఉండలంతా పోయేదాకా జల్లించుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా జల్లించుకున్నాను? ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలా. రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా, చిటికెడు పసుపు, వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటూ ఉందామండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి. మరీ టైట్గా రాకూడదు, మరీ పల్చగా రాకూడదు. ఎగ్జాక్ట్ ఈ విధంగా రావాలండి. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని పోసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఈ విధంగా హీట్ అయిన తర్వాత జల్లెడి గిన్నె ఉంది కదండి, తీసుకోలేదంటే బూందీ గరిటె పర్లేదు. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలండి. చూసారా డ్రాప్స్ ఎట్లా పడుతుందో? ఈ విధంగా పడాలండి. అప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది.
ఆయిల్ హీట్ అవ్వకుండా పడింది అనుకో అంతా ఒకసాటే ఉండి ముద్ద కడతా ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి. సరిపడా మాత్రమే వేసుకోవాలండి, లేదంటే ఒకదాని మీద ఒకటి పడి లావుగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా వేసుకోవాలండి. మంచిగా డీప్ ఫ్రై చేయాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. కలబెట్టుకుంటూ ఉండాలండి. చూసారా, ఈ విధంగా రావాలండి. తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందామండి. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేసుకుందామండి. ఈ విధంగా రావాలండి. క్రంచీనెస్ ఎలా ఉండాలంటే చూడండి, పట్టుకొని అట్లా అనగానే క్రంచీ అయిపోవాలా. చూసారా, అదేవిధంగా పిండిని మొత్తం వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయాలండి. ఎమ్మటనే కలబెట్టొద్దు, తర్వాత కలబెట్టాలి. ఇలా మొత్తం వేసుకున్నాక పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు కూడా నూనెలో బాగా వేగాలండి. ఈ విధంగా వేయించుకొని వేసుకుందాం. కరివేపాకు తీసుకుందామండి. కరివేపాకు వేసుకున్నాక చిన్నులపాయ వేసుకుందాం. నేను ఒక పాయ చిన్నులపాయ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ టేస్ట్గా తగ్గట్టు వేసుకోవచ్చు, ఫ్లేవర్ కొద్దీ. చిన్నులపాయ కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలండి. ఈ విధంగా వేగిన తర్వాత బూందీలో వేసుకుందాం. ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. మీ స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. కలుపుకుందామండి. అంతే, ఎంతో రుచికరమైన కరకరలాడే బూందీ రెడీ. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.